అందరికీ నమస్కారం. ఇవాళ మనతో సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన విషయం అందరూ తెలిసిందే. ఒకసారి ఆ కేసు గురించి సంజీవ్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పి బాబు గారిని అరెస్ట్ చేశారు. సో మళ్ళీ ఇప్పుడు రెట్టింపుగా ప్రభుత్వం అయితే వచ్చింది. అసలు ఆ కేసు ఏ విషయం మీద అరెస్ట్ చేశారు సార్? ఇప్పుడు దాని స్టేటస్ ఏంటి? స్కామ్ లేదు, ఏం లేదండి. స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఆయన ఎంప్లాయీస్కి, యూత్కి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆయన తెలుసుగా మొదటి నుంచి ఐటీ రంగంలో ఆయన ఎక్స్పర్టు. చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు అసలు స్కిల్ డెవలప్మెంట్ ఏం లేదు, దాంతో స్కామ్ జరిగింది, అసలు అలాంటిది ఏం లేదు అని చెప్పి ఏదో వీళ్ళు అప్పటి గవర్నమెంట్ వాళ్ళు క్రియేట్ చేసి ఆయన్ని అర్ధరాత్రి ఎక్కడో ప్లేస్, గుంటూరు దగ్గర ఎక్కడో మరి ప్లేస్, ఆయన బస్సులో పడకుండా వాళ్ళు ఎస్పీ వాళ్ళు ఎవరో వచ్చి అర్ధరాత్రి లేపి ఆయన లోపల జైలు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏదైనా సరే ఒక వ్యక్తి మీద నింద వేసేటప్పుడు మన దగ్గర ఆధారాలు ఉండాలి. ఇప్పుడు ఏజీపీ ఆయన గవర్నమెంట్ ప్లీడర్, ఆయన ఏం గ్రౌండ్స్ చూసుకొని ఈయన మీద లోపల పంపించాడు వేసేటప్పుడు ఆయన కూడా గవర్నమెంట్ ప్లీడర్, ఆయన కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అసలు నిర్ధారణ చేసుకోవాలి కదా. అసలు నిజంగా స్కామ్ చేశాడా, సంతకాలు పెట్టాడు. ఆయన 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి, అంత ఈజీగా దొరికే వ్యక్తి ఆయన. అలా అనుకుందాం, అలా చేస్తే డైరెక్ట్గా సంతకాలు పెట్టేసి అని చెప్పే వ్యక్తి అలా చేయడు. ఏదన్నా ఉంటే ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా డైరెక్షన్స్ ఇస్తాడు ఆయన కింద అధికారులకి, ఇలా మీరు ఇలా చెయ్యండి, ఈ రకంగా మీరు ఫాలో అవ్వండి అని చెప్తాడే తప్ప ఎప్పుడు కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్స్ ఎప్పుడు ఉండవు. ఎవరైనా సరే, ఈయనైనా ఏ సీఎం అయినా సరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు జనరల్గా అలాంటి వాటి మీరు ఫైల్స్ మీద సంతకాలు పెట్టరు. అంతా కింద ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళే ఆ లెవెలే చూసుకుంటుంది. ఏదైనా ఉంటే డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్స్, వాళ్ళకి ఏం లేదు. ఉంటే ఈ పాటికి ఇంకా కంటిన్యూ అయ్యేవాడు కదా. కోర్టులో అంటే హైకోర్టు కూడా బెయిల్ వచ్చింది, సుప్రీంకోర్టులో బెయిల్, అన్ని చోట్ల బెయిల్స్ ఎందుకు వస్తాయి? ఏమీ లేకపోతే ఉంటే బెయిల్ రాదు కదా. అంత క్లియర్ త్వరగా వచ్చేసినట్టు 53 రోజుల్లో బయటపడ్డాడంటే బెయిల్స్ ఏమి ప్రూవ్ చేసుకోలేకపోయారు వాళ్ళు. అర్థమైందా? అక్కడ విజయవాడ కోర్టులో కూడా ఏం ప్రూవ్ చేసుకోలేకపోయారు వాళ్ళు. కాబట్టి 53 రోజులు నానా తిప్పలు పెట్టారా పెద్ద మనిషిని. సరైన ఫ్యాన్లు లేవని ఈయనకి ఇప్పుడు ఒక వ్యక్తి 43 సార్లు సీఎం అయిన వ్యక్తికి జనరల్గా లగ్జరీ లైఫ్ అనేది ఉంటుంది. ఏసీ లేదో కొంతమంది ఉండలేరు. తర్వాత వాడేటప్పుడు కూడా టాయిలెట్స్ వెస్టర్న్ టాయిలెట్, ఇప్పుడు మేమేం వెస్టర్న్ టాయిలెట్ వాడతాం. ఈ రోజుల్లో ఇండియన్ టాయిలెట్ వాడు వాడరు. కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు, చేతుల నొప్పులు, ఇలాంటి సిచ్యువేషన్లో ఎవడు అలాంటివి వాడతారు? నువ్వు అలాంటివి వెస్టర్న్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయకుండా ఇండియన్ టాయిలెట్స్ అంటే కక్ష సాధింపు అనమాట. పెద్ద మనిషి అక్కడ చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నారు వీళ్ళు. అంత ముందర గవర్నమెంట్ ఇలాంటివి చేయకూడదు. 3 సంవత్సరాలు 3 టర్మ్స్ సీఎంగా చేసి అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యాడు, అటు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు సపరేట్గా సీఎం అయ్యాడు. ప్రజలకి అంత సేవ చేస్తున్న వ్యక్తిని ఇలా చేయడం అనేది ప్రజలకి నచ్చలే, అస్సలు నచ్చలే. ఒక పెద్ద మనిషిని 53 రోజులు జైల్లో పెట్టడం జనం జీర్ణించుకోలేకపోయారు. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే జనం జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు నేను ఉన్నాననుకో, నాకు కూడా అభిమానులు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. నాకేమన్నా అంటే మరి ఫ్యాన్స్ చూసుకుంటారా? అట్లాంటిది ఆయన సీఎం, ఆయనతో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలామంది ఆయనకి. చంద్రబాబు నాయుడు అంటే మామూలు వ్యక్తి కాదు ఆయన. ప్రభుత్వాలని ఆయన వల్ల ఎన్నో నిలబెట్టాడు ఆయన. కేంద్రంలో కూడా ఆయన కన్వీనర్ అయ్యాడు, ఎన్డీఏ కన్వీనర్ అయ్యాడు. ఆయన చక్రం తిప్పాడు ఆయన. అలాంటి వ్యక్తుల్ని జోలికి వెళ్ళకూడదు. వెళ్తే బ్యాక్గ్రౌండ్ చూసుకొని, ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ చూసుకొని అరెస్ట్ చేయాలి. ఒకవేళ అరెస్ట్ చేస్తే రేపు పొద్దున పరిణామాలు ఎలా ఉంటాయి, దీని మీద నాకైనా రిఫ్లెక్ట్ అవుతున్నాయని కూడా ఆలోచించాలి. చూసి అడుగులేయాలి ఏదైనా అంటే. అలా వీళ్ళు తొందరపాటు కక్షతో వేయాలి లోపల అనే ధోరణిలో వెళ్తే ఇలాగే వస్తాయి రిజల్ట్స్. అలాగే పోయారు వాళ్ళు. దాంతో జనానికి నచ్చలే. ఈయనకే బాగా ప్లస్ పాయింట్ అయింది. ఆయన విడుదలైన తర్వాత 24 గంటలు బట్టి ఆయన రీచ్ అవ్వడానికి మంగళగిరి, ఆ మధ్యలో ఊరేగింపులు, పూలు దండలు వేయడం, జనం
ఘనస్వాగతం పలికారు. అందులో అమరావతి రైతులు విపరీతంగా పూలు చల్లారు ఆయన మీద. ఇప్పుడు మంచి వ్యక్తి తప్పు చేస్తే ఇంత ఇది రాదు, నీకు సన్మానం ఇవేం రావు. వ్యక్తి మంచివాడైనప్పుడు, వ్యక్తి ఏ తప్పు చేయనప్పుడు రిజల్ట్స్ ఆయనకి ప్లస్ అయింది. అదొకటి. ఆయన ఇంకొక ప్లస్ పాయింట్ ఎక్కడైందండి, కూటమి ఆయన సడన్గా పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళటం, జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారి ఆయనకి స్టాండ్ అవ్వటం, ఆయనకి సపోర్ట్ చేయడం, కలిసి పోటీ చేయడం అనేది అక్కడ టర్న్ అయింది. ఇక్కడ టీడీపీకి అక్కడే టర్న్ అయింది. టీడీపీకి అంత ముందు లేదు, టీడీపీ కొంచెం తక్కువగానే ఉంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జైలు వెళ్ళి చంద్రబాబుని కలిసి బయట ప్రెస్ మీట్ పెట్టాడో అక్కడ వచ్చింది వాళ్ళకి ప్లస్ పాయింట్. అలాగే సార్, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 100% జరిగింది. ఎస్. అదే కాకుండా ఇంతకు ముందర కూడా ఈ ఎలక్షన్స్ ముందర ఒక 6 నెలల ముందర కూడా ఆయన దొంగ ఓట్లు బాగా చేశారు వీళ్ళు. దాని మీద లిస్ట్ అవుట్ చేసి మొత్తం అంతా ఏరి పారేశాడు ఆయన. ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు 20 ఓట్లు మొత్తం క్లీనప్ చేసి తీసుకెళ్ళి అక్కడ ఈసీకి అప్పచెప్పాడు, లిస్ట్ ఇచ్చేసాడు. ఇన్ని రిగ్గింగ్ చేస్తున్నా, ఇన్ని ఓట్లు అన్ని క్లీనప్ చేశాడు ఆయన. ఎక్సర్సైజ్ బాగా చేశాడు ఆయన. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆయనకి ఈరోజు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. అర్థమైందా? కుప్పంలో ఆయన గెలవడు, మేమే గెలుస్తున్నాం, ఏవో మేము ఆయన 7 ఏళ్ళు ఇన్నేళ్ళు 5 ఏళ్ళు 5 టైమ్స్ 7 టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఏం చేయలేదు, ఎటువంటిది లేదు, నీళ్ళు అవి లేవు, ఏవో చెప్పారు వాళ్ళు, రకరకాలుగా చెప్పారు వాళ్ళు. ఇవన్నీ ప్రజల్లో రీచ్ అవ్వలే, ప్రజెంటేషన్ సరిగ్గా రీచ్ అవ్వలే. అది అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ప్రజెంటేషన్ కానీ సరిగ్గా ఇప్పుడు ఈయన ఉన్నాను ఎగ్జాంపుల్, ల్యాండ్ టైటిలింగ్ డీడ్ అని ఇలా చూపించాడు పాస్బుక్ జనానికి. ఈయన పాపం కొంచెం తొందరపడ్డాడు అంతకుముందు జగన్ గారు. ఇవన్నీ ల్యాండ్ టైటిలింగ్ డీడ్స్లో ఈ ఫోటోలు పెట్టకుండా ఉంటే కొంచెం ఆయనకి ప్లస్ పాయింట్ అయ్యేది. ఎప్పుడైతే ఈ ఫోటోలు పెట్టి ఈ ప్రాపర్టీస్ డీడ్స్ అని మా దగ్గర ఉంటాయి, గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి, మీ దగ్గర ఉంటే పోతాయిట, మన దగ్గర ఉంటే డాక్యుమెంట్స్ పోతాయిట, మా దగ్గర పెట్టుకుంటే మీకు బ్యాంకులో పెట్టుకున్నట్టుగానే ఉంటాయి అని రకరకాలుగా ఆయన చెప్పడం జరిగింది. సేఫ్ అంటాడు ఆయన. మీ దగ్గర ఉంటే దొంగ విజయ్ నా దగ్గర పెట్టుకుంటే మీకు సేఫ్గా ఉంటాయి అని రకరకాలుగా చెప్పాడు ఆయన. దీని మీద బాగా పవర్ పాయింట్ ప్రజెంట్ బాగా చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు. అక్కడ జనాల్లో బాగా రీచ్ అయింది. రీచ్ అవటం వల్ల ఆయనకి మంచి రిజల్ట్ వచ్చింది. చాలా 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 అదే మెయిన్ వాళ్ళకి పాపం మైనస్ అయింది. ఆయన్ని అంటే 4 రకాలు చెప్పాలి. ఇంట్లో దెబ్బతీయడానికి గవర్నమెంట్ పోవడానికి కారణాలు 4 రకాల కారణాలున్నాయి. ఒకటి, మంచి అవకాశం పోలవరం. ఇది రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు, లాంచ్ చేశాడు. ఇది తండ్రి చేసిన దాన్ని కొడుకు నిలబెట్టుకొని 5 ఏళ్ళగా చక్కచక్క సీరియస్నెస్గా తీసుకొని చేసి ఉంటే అక్కడ మంచి పేరు వచ్చేది. ఆయనకి వచ్చేది మంచి పేరు. 5 ఇయర్స్ ఎమ్మెల్యేలు 150 మంది ఎమ్మెల్యేలు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాడు, అది ఫెయిల్ అయ్యాడు. రెండోది అమరావతి క్యాపిటల్ అని చెప్పి అసెంబ్లీలో చెప్పి అది ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు, అది ఫెయిల్ అయ్యాడు. తర్వాత మిగతావి ఇంకా ఈ 2 ఆయన్ని అరెస్ట్ చేయడం, 4వది ల్యాండ్ టైటిల్. ఈ 4-5 విషయాల్లో ఆయన ఫెయిల్ అయ్యాడు. దీంతో జనంలో సరైన రీచ్ కాలేకపోయాడు. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ రోడ్లు. ఎన్నిసార్లు ఛానల్స్లో చూడే నేను, గుంటలు గోతులు, జనం ఏడుపు, సార్ నా బండ్లు పాడైపోతున్నాయి, సార్ నా వెహికల్స్ పాడైపోతున్నాయి, నా వెహికల్ చాలా డ్యామేజ్ అవుతున్నాయి. చాలామంది ఇంటర్వ్యూ తీసుకున్నారు. వీళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇది బాగా అవేర్నెస్ తీసుకొచ్చారు, రోడ్లది బాగా అవేర్నెస్ తీసుకొచ్చారు. దాంతో జనంలో ఒక రకమైన కోపం వచ్చేసింది. ఇది కాకుండా వాలంటీర్స్ని పెట్టాడు, అది జనంలో రీచ్ అవ్వలే. వాలంటీర్స్ పెట్టి అది తల్లి ప్రాపర్గా వాళ్ళని భయభ్రాంతులు చేయడం, బెదిరింపులు చేయడం, ఓటు వేస్తావా లేదా అని భయభ్రాంతులు చేసేసరికి దాంట్లో అదొక సరిగ్గా ప్రాపర్గా ఏదో అలా ప్రయత్నం చేశాడు ఆయన, అది విఫలమైంది. ప్రాపర్గా చేసి ఉంటే అది జాబ్ కన్వర్ట్లో చేసి ఉంటే ఆయన ఉద్యోగాలు ఇస్తానని అన్నాడు కదా, జాబ్ క్యాలెండర్ అన్నాడు కదా. ఏది ఆ జాబ్ క్యాలెండర్ పోనీ వాలంటీర్స్కి పెట్టి నెలకు 20,000 25,000 పోనీ అవుట్ సోర్సింగ్ పర్సన్స్కి తీసుకున్నా కూడా అది ఎవరో బాబు జగన్ గారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకునేవాడు. 5,000కి ఏంటి అది జాబ్? అది 5,000 పని మనిషికి ఇస్తున్నాం మనం మరి. కాబట్టి కొన్ని ఉన్నాయి, దీంతోనే ఫెయిల్ అయింది ఆయన గవర్నమెంట్. సో ఇది బాబు గారిని అరెస్ట్ చేయడం జనానికి నచ్చలే, అది జరిగింది. సో మొత్తానికి ఇది బాబు గారు అరెస్ట్ పై కళానిధి గారితో మన డిస్కషన్. కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.